సార్ మీ పేరు? చంద్రసేనారెడ్డి. ఎక్కడ బేసికలీ సార్? కర్నూలు, రాయలసీమ. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఏపీలో అండ్ ఇండియా వైడ్లో. ఏపీలో ఎవరు సీఎం అవుతారు అనుకుంటారు? సార్ చెప్పిండు కదా ఆల్రెడీ, మధుసూదన్ రెడ్డి సార్ చెప్పిండు జగన్కి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని. మీరు జగనే అవుతారంటారా? అలా కాదు, ప్రజలు ఏం కొనుక్కుంటారో అది ఆ తర్వాత ఆ రోజు తెలుస్తుంది. ఇప్పుడు చూడు కేసీఆర్ గారు ఎన్ని పనులు చేసినారు, లాస్ట్కి ఏం చేసినారు? లాస్ట్కి కాంగ్రెస్ వచ్చింది. ఓకే, అంటే క్యాండిడేట్ని చూసి వేస్తారు అనుకుంటారా జనాలు, లేకపోతే పార్టీని చూసి వేస్తారా? ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎట్లంటే మతం పార్టీ ఒకటి ఉంది, మతం పార్టీలను ఎవరినైనా విచారించు, చేయకపో వాళ్ళు కంపల్సరీ జగన్కే 100% మతం పార్టీ. తర్వాత వాళ్ళ ఓట్లు ఉన్నాయి. నిన్న అంగన్వాడీస్ కూడా 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఆ అంగన్వాడీకి వాళ్ళకు కూడా జూలై వరకు జీతం చెప్పినాడు. వాళ్ళు కూడా కంపల్సరీ వేయాల్సిందే, జగన్కి వేయాల్సిందే. ఓడిపోతే వస్తుందో రాదో ఆశ ఉంటుంది కదా, మనిషి ఆశ జీవి. నువ్వు బాగా పని చేస్తే నీకు జీతం వస్తుంది, లేకుంటే రాదు, అంతే కదా. అట్లా వాళ్ళు కూడా అంతే. అట్లా జగన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అట్లా. ఎందుకంటే పాత పార్టీ కాబట్టి డివైడ్, ప్రతి ఊళ్ళో డివైడ్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది కాబట్టి అవి ఆఫ్ ఆయనకు పడుతుంది. ఇవి అట్లా మెజార్టీ ఓట్లతో రావచ్చు జగనే. కానీ జగన్ గారు 3 రాజధానులు అన్నారు, ఒక్క రాజధాని కూడా ఇప్పటికి డెవలప్ కాలేదు. మీరేమంటారు? ఇదే ఇప్పుడు చూడు, తెలంగాణ ఒకటి, హైదరాబాద్ ఒకటి పెట్టి హైదరాబాదే డెవలప్మెంట్ అయిపోయింది, మిగతా ఏముంది? ఏం లేదు, జీరో. అట్లా జగన్ అది మంచిదే, నిర్ణయం అయితే మంచిదే. కానీ దాన్ని రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అభిప్రాయం అంతే. నా అభిప్రాయం అయితే మంచిదే, ఆ మాట అయితే మంచిదే. ఎందుకంటే అందరూ సమానమే. ఓ తండ్రికి పిల్లలు పుట్టినాక ముగ్గురు ఇప్పుడు నీ 2 కళ్ళు ఉన్నాయి, నీ 2 కళ్ళు బాగుండాలని నువ్వు అనుకుంటావు. కానీ అట్లా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి 3 రాజధానులు అయితే అందరూ బాగుపడతారని ఆయన సిద్ధాంతం అంతే. అన్ని ప్రదేశాలు బాగుతాయి. ఆయన నిర్ణయం మంచిదే. ఏం కాలేదు, ఏం డెవలప్ లేదు. 5 సంవత్సరాలలో ఒక్క రాజధాని కూడా అట్లీస్ట్ కనీసం కొత్త కంపెనీ. ఇప్పుడు ఈ దేశం ఎప్పుడు పుట్టింది చెప్పు? ఎప్పుడు పుట్టింది ఈ దేశం? నీ వయసు ఎంత చెప్పు? ఏం చేసినారు ఇళ్ళలో? అంతే. ఇంకా ఎవడు తక్కువ ఉన్నాడు, ఎవరి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి చెప్పు? ఏ నాయకుడన్నా తీసుకో, ఎవరి దగ్గర డబ్బులు? అదే కదా, ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి చెప్పు? వాళ్ళలో స్వార్థమే కదా, ఎవరి స్వార్థం వాళ్ళది. నీ జేబు నింపుకున్న తర్వాతనే నువ్వు వేరే వాళ్ళకి చేస్తావు. నీ జేబే నిండుకుంటే నువ్వేం చేస్తావు వేరే వాడికి? అంటే ఇప్పుడు 2024కి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వెళ్ళిపోతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్లలో అవకాశం ఇచ్చారుకి ఒక రాజధాని అన్న నెరవేర్చుకోవాలని, అది ఇప్పటివరకు నెరవేరలేదు. మీరేమంటారు? నెరవేరుతుంది, నిదానంగా నెరవేరుతుంది. ఓకే, ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ చూడండి, ఈ రోజు కూడా ఏదైనా ఎన్ని పాత ఇల్లు లేవు చూడి, ఎంతో కోట్ల రూపాయలు పోయినాయి. ఈ లైనే ఎత్తుకో, ఒకటి సింగల్ ఉంది, ఒకటి 4 పక్కన 4 అంతే. ఇది కూడా అవుతుంది, కొన్ని రోజులకు అవుతుంది, ఇది కూడా అవుతుంది, అంతే. నిదానంగా అవుతుంది, అంతే. వైఎస్ షర్మిల గారి గురించి మీరేమంటారు? ఆమె గురించి మనకు తెలియదు. ఆమె అభిప్రాయం ఏముందో కానీ ఆమె అనవసరమే. ఆమె గురించి మనకు తెలియదు, ఆమె మనసులో ఏముందో తెలియదు, అంతే. అన్న గట్టిగా పోటీ ఇస్తా అంటారా చెల్లెలు? ఇస్తాదంటే కొంతమంది ఏమంటున్నారంటే, నిన్న మొన్న వార్తలలో వాళ్ళన్నకు మేలు చేయడానికి కాంగ్రెస్కి పోయిందని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు, కాదు వాళ్ళన్న చెడగొట్టడానికి పోయిందంటారు. కొంతమంది అంటారు మీకు బుర్ర లేదంటారు. అట్లా ఎన్నో పలు రకాలు పలు విధాలు మాట్లాడుతుంటారు, అంతే. ఆ తర్వాత అంత కాలం నిర్ణయిస్తుంది, అది మనమేం చెప్పలేము అది ఎలా. ఓకే సార్. సార్ మీ పేరు? నా పేరు ఎస్కే సత్తార్. ఎక్కడ సార్ బేసికలీ? మాది ప్రకాశం జిల్లా. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటారు ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు. ఎలా సార్? అంటే జగన్ గారికి ఏం బెనిఫిట్ లేదంటారా? బెనిఫిట్ అంటే ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చేసిండ్రు కదా, జనాలలో మార్పు మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలయికతోటి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వబోతుండ్రు. ఓకే, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు కదా, ఆమె గెలిచే అవకాశం ఉందంటారా? అంటే షర్మిల గారు గెలుస్తారంటున్నావా, మొత్తం కాంగ్రెస్ గెలుస్తుంది అంటావా? కాంగ్రెస్ అయినా షర్మిల గారైనా అంటే టైం పట్టుద్ది కొంచెం. ఆమె ఇప్పుడే కదా వచ్చినారు, కొంచెం టైం పట్టుద్ది. ఆ పార్టీ డెవలప్ అవడానికి టైం పట్టుద్ది, ఆమె కూడా కొంచెం గెలవడానికి టైం పట్టుద్ది. అది షర్మిల గారు కాంగ్రెస్లో చేరడం వల్ల జగన్ గారికి పాజిటివ్ అంటారు, నెగిటివ్ అంటారు? జగన్ గారికి పాజిటివ్ నెగిటివ్ అనేది ఖచ్చితంగా అయితే నెగిటివే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈయన దగ్గర నుంచి పోయిన వాళ్ళు మొత్తం ఆమె దగ్గరికి పోతున్నారు కదా, ఇప్పుడు కొంచెం మైనసే అనుకుంటున్నాను నేను. 3 రాజధానులు అన్నారు ఇప్పటికి ఆంధ్రప్రదేశ్కి, ఇప్పటిదాకా ఒక రాజధాని కూడా కాలేదని అంటున్నారు. మీరేమంటారు దాని మీద? వాస్తవంగా ఒకదానికి దిక్కు లేదు. ఇప్పుడు ఒక పెళ్ళానికి దిక్కు లేదు, 3 పెళ్ళాలంటే ముగ్గురితో ఏడ చేస్తారు కాపురం చెప్పండి? ఒకళ్ళని తిరుపతి, ఒకళ్ళని రాయలసీమలో, ఒకళ్ళు ఇంకొక దిక్కు పెట్టాలి, 3 కాపురాలు కావాలంటే అయ్యే కాలే బ్రదర్. ఆల్రెడీ ఎలక్షన్కి 2 నెలల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా డిక్లేర్ కాబోతుంది. తెలుగుదేశం పార్టీ 100% గెలుస్తుంది అక్కడ. సో మీ ఉద్దేశంలో ఉచిత పథకాలు ఇవ్వడమైనా కానీ అది రైట్ అంటారా? ఉచిత పథకాలు ఇచ్చే కదా జనాలందరినీ సౌమ్యాలను చేస్తుంది. ఇవాళ
ఏంది డబ్బులు వేస్తున్నాడు, అమ్మ బుడ్డి అంటున్నాడు, నాన్న కోటర్ అంటున్నాడు, అంతే. అవి వాటి నుంచి సోంబేరితనం తప్ప ఏది. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఏ ఇండస్ట్రీలు లేవు, ఎక్కడ జాబులు లేవు. ఎంతసేపటికి ఉచిత పథకాలు, అమ్మకు పెన్షన్ అని, నాన్నకు బుడ్డి అని వేసి వీళ్ళని సోంబరి పోతనం చేయడం తప్ప వేరేదైతే ఏం లేదు. ఒకవేళ ఉచితంగా ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి అసలు ప్రజలకు, ఏం కావాలంటారు? ఉచితంగా ఇవ్వాలంటే విద్య, వైద్యం 2 ఇస్తే చాలు. అవి 2 ఇస్తే 100% వైద్య రకంగా అందరూ హెల్త్లు బాగాలేని వాళ్ళు చూపించుకుంటారు. విద్య ఇచ్చారనుకోండి, చిన్నోడు పెద్దోడు అని కాదు, ఎవడైనా కూడా చదువుకుంటాడు. చదువుకుంటే వాడికి ఆటోమేటిక్ జాబ్ వస్తుంది. అవి రెండు మెయిన్. సార్ మీ పేరు? నా పేరు కట్టా నరసింహరావు. నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటాను. ఓకే సార్. ఇప్పుడు ఉన్నటువంటి అంటే పరిస్థితులు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలనేటువంటిదే ప్రజలు కోరుకుంటారు. అయితే ప్రజలకి వారి యొక్క సమస్యలను తీర్చటం, ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజల యొక్క సమస్యలను స్పందించి వెంటనే తీర్చడం అనేటువంటి దాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చూసినట్లయితే ప్రభుత్వం కొన్ని కోట్ల ఖర్చు పెట్టి ఫుట్పాత్లు ఏర్పరిచింది. దేనికి? పాదచారులు నడవటానికి ఫుట్పాత్లు అనేటువంటిది ఏర్పాటు చేసింది. రోడ్ల మీద వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయన్న ఉద్దేశంతో. ఇప్పుడు అలాంటి ఫుట్పాత్లు ఏమని అంటే పాదచారులు నడవకపోగా వ్యాపారస్తులు వాటి మీద వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఫుట్పాత్లు ఉన్నటువంటిది పాదచారులు నడవటంలా వ్యాపారాలు చేస్తున్నారు. అదేమని చెప్పిన ప్రభుత్వ అధికారులను అడిగితే సన్నాచన్న గారు రైతులయ్యా పోనీయండి అని అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫుట్పాత్లు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ప్రజల యొక్క పన్నుని రూపేణా డబ్బులు వసూలు చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడకపోగా ప్రభుత్వ అధికారులు దాన్ని స్వాహా చేసేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధంగా మెరుగైన సౌకర్యాలు ఇస్తారనేటువంటిది ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మన హౌసింగ్ బోర్డు కాలనీలో మీరు ప్రతి రోడ్డుకి వెళ్ళండి, ఏ గల్లీకి వెళ్ళండి, ఫుట్పాత్లు బ్రహ్మాండంగా వేసి ఉంటాయి, వాటి మీద వ్యాపారాలు ఉంటాయి, పాదచారులు నడవడానికి వీల్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఈ రోజున వెళ్ళండి, చిన్న రైతు బజార్కి వెళ్ళండి, హౌసింగ్ బోర్డు కాలనీ చిన్న రైతు బజార్కి వెళ్ళండి, అక్కడ రైతు బజార్ ఉంది. రైతు బజార్ అయితే భయంకరమైనటువంటి పరిస్థితి, నడిచేటువంటి పరిస్థితి లేదు. పాదచారులు నడుస్తూ ఉంటే అవతల నడువు అంటున్నారు. ఏది? ఆ ఫుట్పాత్ మీద పెట్టినటువంటి వ్యాపారస్తులు, ఆ వ్యాపారస్తులు ఎక్కడి నుంచి వచ్చారో ఏం అర్థం కావటం లేదు, ఆ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవటం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే ప్రజల సమస్యలు ఏ విధంగా సాల్వ్ అవుతాయి? సార్ అలా అంటే ప్రభుత్వము ప్రజలను కూడా పట్టించుకోవాలి కదా సార్. ప్రజలకు చిన్న వ్యాపారులకైనా ఒక ప్లేస్ కల్పిస్తే వాళ్ళు అక్కడ ఎందుకు వస్తారు సార్? మరి ప్రజలు 100 మంది ఉంటారండి, 20 మంది ఆ విధంగా ఉంటారండి. 80 మందికి అన్యాయం చేసినట్టే కదా. అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? 80 మందిని దృష్టిలో పెట్టుకోవాలన్నా, 20 మందిని దృష్టిలో పెట్టుకోవాలన్నా? 80 మందిని దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఈ 80 మంది ఆ 20 మందితో సఫర్ అవుతున్నారు కదా. మరి ప్రభుత్వ అధికారులు గుర్తించాలి కదా, పరిశీలించాలి కదా, ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు రావాలి కదా. మరి వాళ్ళు రావడం లేదే, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఏది కావాలో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుంటున్నారు. మరి వసూలు చేసుకుంటా ఉంటే ఈ 180 మందికి అన్యాయం చేసినట్లే కదా అని అంటున్నాం సార్. కానీ అట్లాంటి ఉచిత పథకాలు ఇచ్చి వాళ్ళని ప్రజలకి చెప్తున్నారు కదా సార్, మేము ఇవి ఇచ్చినాం అవి ఇచ్చినామని. మరి దాని మీద మీరేమంటారు? అసలు ఈ ఉచిత పథకాలు అనేటువంటిదే మరి దరిద్రం అండి. ఈ ఉచిత పథకాలను రద్దు చేసి అది ఏదో ప్రతి మానవుడికి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇచ్చబడేస్తే ఈ ఉచిత పథకాల అవసరం లేకుండా పోతాయి. దీన్ని ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా కానివ్వండి, ఈ ఉచిత విద్య, ఉచిత వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఓకే.